హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం. ఆసరా చేయూత పథకం అంటే కొత్త పెన్షన్లు 4016, 6016. దీంతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి అనే అంశం గురించి, రెండోది ఈ నవంబర్ నెలలో ఆసరా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఎప్పుడు అందించబోతుంది అనేది మూడో అంశం. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అక్టోబర్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్ నవంబర్ నెలలో ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ నవంబర్ నెలకి సంబంధించిన అందాల్సిన ఆసరా పెన్షన్ ఎప్పుడు అందబోతుంది అనే సమాచారం తెలుసుకోబోయే ముందు ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న. ఏ వారంలో ఆసరా పెన్షన్లు ఇస్తే బాగుంటుంది? మొదటి వారమా, రెండో వారమా, మూడో వారమా, నాలుగో వారమా? సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి వారం, మొదటి తారీఖు, రెండో తారీఖులలోనే దాదాపుగా 100% ఆసరా పెన్షన్లు ఇంటి వద్దనే అందిస్తున్నారు. ఇదే విధానాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలి అనుకునే వాళ్ళు ఎస్ అని చెప్పి, వద్దనే వాళ్ళు నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి వస్తే, మొదటి అప్డేట్ ఏంటి అంటే 4016, 6016 ఎప్పుడు అందించబోతున్నారు అనేది మాట్లాడుకుందాం. ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోతుంది. ఇచ్చిన ఏదైతే హామీ ఉందో దాన్ని కొత్త పెన్షన్లను పెంచబోతుంది. అయితే ఈ పెంచబోయే పెన్షన్లు లబ్ధిదారులకు ఎప్పుడు అందబోతున్నాయి అంటే డిసెంబర్ నెలలో అందబోతున్నాయి. డిసెంబర్ నెలలో అందబోతున్నాయి అనే దానికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన ఒక నిజమైన విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ అసలైన అర్హతలు ఎవరు, అనర్హులు ఎవరు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4016 రూపాయలు పొందుతున్న డిసేబిలిటీ క్యాండిడేట్లో చాలామంది 2 పెన్షన్లు పొందుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ డబల్ పెన్షన్లు పొందుతున్న వారితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు 2500 రూపాయలు అందించబోతుంది. ఇప్పుడు ఆసరా పెన్షన్ పొందేటోళ్ళకి 4016 రూపాయలు వాస్తవానికి చేయూత కింద రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. ఇదే అందించడంతో పాటు మళ్ళీ 22,500 రూపాయలు అందించడం కరెక్ట్ పద్ధతి కాదు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన. కాబట్టి ఈ 2500 పొందే వాళ్ళకి, అలాగే 4016 రూపాయలు పొందే వాళ్ళకి, అలాగే 6016 రూపాయలు పొందే వాళ్ళకి డిజిటల్ విధానంలో కొన్ని కార్డులను జారీ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎవరికి కూడా డబల్ పెన్షన్లు అందొద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇందులో భాగంగానే తాజాగా మంత్రి సీతక్క గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల అర్హత సాధించిన వాళ్ళ జాబితాను రూపొందించండి. ఇందులో ఆల్రెడీ గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళ జాబితాను, ప్రస్తుతం పాత పెన్షన్లు పొందుతున్న వాళ్ళు అంటే 2016 పొందుతున్న వాళ్ళు, అలాగే 4016 పొందుతున్న వికలాంగులకు సంబంధించి వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఇలా డయాలసిస్ రోగులు, వీళ్ళందరికీ సంబంధించి డిజిటల్ కార్డు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. అయితే ఈ కార్డు ప్రారంభించే ముందు రాష్ట్రంలో ఒకే పెన్షన్ విధానంలో ఉండాలే తప్ప 2 పెన్షన్లు అంటే 2500 రూపాయలు మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకంలోనే ఈ మహిళా చేయూత పథకం పొందొద్దు. అలాగే కుటుంబంలో ఒక్కరే వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాలి. వికలాంగుల అర్హత కలిగి ఉంటే వికలాంగులకు సంబంధించిన పెన్షనే తీసుకోవాలి తప్ప మళ్ళీ వృద్ధాప్య పెన్షన్ కూడా తీసుకోవద్దు అనే విధి విధానాలకు సంబంధించి అన్నీ పరిశీలించి నివేదికను సమర్పించామని చెప్పేసి కోరడం జరిగింది. ఆ నివేదిక వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు 4016, 6016లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఈ పథకానికి సంబంధించిన పెంచబోయే ఏవైతే ఉన్నాయో వీటిని రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ లోపు నిర్ణయం ప్రకటించే అవకాశాలు తప్పిస్తున్నాయి. కాబట్టి డిసెంబర్లో నిర్ణయం ప్రకటిస్తే మనకి బహుశా 2025 జనవరి నుండి కొత్త పెన్షన్లు రావడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఇటు నవంబర్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్లు ఏ తేదీన అందించబోతున్నారు అంటే, ఈ నెల 21వ తారీఖు నుండి ఈ నెల 29వ తారీఖు వరకు 100% ఆసరా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా కొద్దిగా ఆలస్యమైనా కూడా ఏదో ఒక తేదీలలో ఈ కొత్త ఆసరా పెన్షన్లు అనేవి అందబోతున్నాయి. కాబట్టి మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నవంబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేవి మీకు మీ తపాలా కేంద్రాల ద్వారా అతి త్వరలో అందించబోతున్నారు. కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తదుపరి వీడియోలలో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.